హాయ్ అండి. వర్షాకాలం వచ్చేస్తుంది కదా! ఈ వర్షాకాలంలో ఎటు చూసినా కూడా మనకి నీరు నిల్వ అనేది ఉంటుంది. సో, దాని మూలంగా కొన్ని వ్యాధులనేవి అందరికీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో, వాటి బారిన పడకుండా మనం ఎలా ఉండాలి? ఐయామ్ డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్స్. సో, నీళ్లు బాగా నిల్వ ఉంటే వాటి నుంచి వచ్చే వ్యాధులు ఏంటంటే చికన్‌గున్యా మరియు డెంగ్యూ వ్యాధులు. సో, ఇవి దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ దోమలు ఎక్కడ ఉంటాయంటే వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ ఇవి బ్రీడ్ చేస్తూ ఉంటాయి. సో, అక్కడి నుంచి దోమలు మనల్ని కుట్టినప్పుడు ఆ వ్యాధులు అనేది వస్తుంటాయి. చికన్‌గున్యా, డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇనీషియల్‌గా జ్వరం రావటం, జలుబు లాంటివి రావటం, అంతేకాకుండా చేతులు, కాళ్ళు వాపులు రావటం, అంటే జాయింట్లన్నీ స్వెల్లింగ్ రావటం, హై గ్రేడ్ ఫీవర్ రావటం ఒక్కొక్కసారి జరుగుతుంది. ఒక్కొక్కసారి మన బ్లడ్‌లో ప్లేట్లెట్స్ కూడా పడిపోతూ ఉంటాయి. సో, ఇటువంటి సమయంలో తలనొప్పి గాని, పొట్ట నొప్పి గాని వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రంగా బలహీనం అవుతారు. బాగా జనరల్ వీక్‌నెస్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి యూరిన్‌లో బ్లడ్ వెళ్ళటం కానీ ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. సో, ఈ చికన్‌గున్యా, డెంగ్యూ వ్యాధులు రాకుండా ఉండాలంటే వెంటనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ కూడా నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎస్పెషల్లీ కొబ్బరి బొండాలు కొట్టిన తర్వాత అవి అలానే ఇంటి ముందు పెట్టేస్తూ ఉంటారు. సో, అందులో వాన నీరు కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి దోమలు బ్రీడ్ అయ్యి ఈ డెంగ్యూ జ్వరాలు అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. సో, ఇంటి పక్కన చుట్టుపక్కలంతా కూడా పరిసరాలంతా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమకాటు నుంచి మనం రక్షించుకోవడానికి దోమతెరలు వాడాలి. అంతేకాకుండా ఈ మస్కిటో రిపెల్లెంట్స్ అని ఉంటాయి. అంతేకాకుండా దోమలు కొట్టకుండా ఉండాలంటే మనం చేతులు, కాళ్ళు కూడా పూర్తిగా దుస్తులు అనేది ధరించాలి. అంతేకాకుండా ఈ మస్కిటో కాయిల్స్ అనేది కూడా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకుంటే మనం ఈ వ్యాధుల బారి నుంచి పడకుండా ఉంటాం. అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా తగు రక్త పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారిని అనేది సంప్రదించాలి.